నమస్తే డియర్ ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళము. ఆ కథలో ఎంత నీతి ఉంది అనేది నాకు చాలా కాలం తర్వాత కానీ తెలియలేదు. ఆ కథను ఒకసారి చెప్తాను, తర్వాత ఆఖరిలో మీకు కథ ఏంటి, దాంట్లో ఎంత నీతి ఉంది అనేది తెలుసుకుందాం. చిన్నప్పుడు ఎవరిని అడిగినా కానీ ఇదే కథ చెప్పేవాళ్ళు. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. ఆ చేపని చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావంటే నాకు ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే నాకు పాలేరు పొడ్డాడు ఆవుకి మేత వేయలేదు అంటున్నాడు. పాలేరు పొడ్డాడు నువ్వు ఎందుకు మేత వేయలేదు ఆవుకి అని చెప్పి అడిగితే అవ్వ నాకు పోగు పెట్టలేదు. అవ్వ ఎందుకు పోగు పెట్టలేదు అంటే పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టింది. చీమ నువ్వు ఎందుకు కుట్టావు అంటే నన్ను నా బంగారు పుట్టలో ఏలు పెడితే కొట్టినా అంది. చాలా బాగా కథలు వినేవాళ్ళం, చాలా నవ్వుకునేవాళ్ళం. ఎవరిని అడిగినా ఇదే కథ చెప్పారు. నాకు రాజుగారు 7 కొడుకులు కథ తెలుసు అనేవాళ్ళు. కానీ దీని బ్యాక్ సైడ్ ఏ నీతి ఉంది అనేది పెద్దోళ్ళు మనకెప్పుడు చెప్పలేదు. నాకైతే తెలియదు. కానీ దీని వెనమాల ఎంత నీతి ఉందో అనేది తర్వాత తెలిస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేప ఎండలేదు అనేది కారణం. చేప ఎందుకు ఎండలేదు అంటానికి కారణం ఏంటి అంటే ఏదో గడ్డి మోపు అడ్డం వచ్చింది. దానికి ఒక కారణం గడ్డి మోపుకి కారణం ఏంటి? ఆవు మేయలేదు. ఆవు మేయకపోవడానికి కారణం ఏంటి? పాలేరు పొడ్డోడు గడ్డి వేయలేదు. పాలేరు పొడ్డోడు ఎందుకు మేత వేయలేదు అంటే తన యజమాని అన్నం పెట్టలేదు. యజమాని అన్నం ఎందుకు పెట్టలేదు అంటే కారణం ఏంటి అంటే పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే కారణం చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టింది అంటే కారణం ఆ పొట్టలో ఏలు పెట్టింది, అందుకే కొట్టలేదు అని. అంటే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంది. అంటే ఈ కారణం వల్లే ఈ సంఘటన జరిగింది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇదే లాజిక్ పాయింట్. ప్రతి విషయానికి ఒక కారణం ఉంది. ఒక బాస్ ఉన్నాడు. తన దగ్గర సబార్డినేట్, తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని తిట్టాడు. ఆ వ్యక్తిని తిట్టడానికి కారణం అక్కడ ఆ వ్యక్తి చేసిన తప్పు ఒకటే కారణం కాకపోవచ్చు. అతని ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకొచ్చిన సంఘటన కావచ్చు. వాళ్ళ మిస్సెస్కి అతనికి గొడవ జరిగి ఉండొచ్చు, లేదా రోడ్డు మీద వస్తుంటే ఏదో ట్రాఫిక్లో ఎవడో ఇబ్బంది పెట్టుండొచ్చు. ఈ విధమైన కారణం వల్ల అతను ఈ బాస్ అతని మీద తిట్టాడు అనేది కారణం. ఇట్లా ప్రతి సంఘటనకి కారణం మనం క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి విషయాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం బాధితుల వల్ల బాధితులం. అంటే మనకి ఒక బాధపడడానికి కారణం ఎవరో బాధపడిన వ్యక్తి ద్వారా మనం బాధపడుతున్నాం. ఇది చాలా పెద్ద విషయం. ఈ కథలో ఎంత నీతి ఉంది అంటే మనం పిల్లలకి ఈ కథ చెప్పినప్పుడు ఈ కథలో ఉన్న నీతిని కూడా మనం అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఇది చాలా ఇంపార్టెంట్గా అర్థం. అంటే చిన్నపిల్లలకు కథ రూపంలో చెప్తాం, కానీ ఇదంతా టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి సంఘటనకి కారణం ఏదో ఉంది, ఇంకేదో ఉంది. కనుక ప్రతి ఎమోషన్ని 1-2 నిమిషాలు మౌనంగా ఉండి మీరు ఆ సంఘటన, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నారు. ఇద్దరికీ కారణం అప్పటికప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి గొడవ కాదు. ఆ భర్త మీద భార్య మీద భర్త అంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో ఈ టెగ్గర్ అవుతుందో అప్పుడు వాళ్ళిద్దరికీ గొడవ పెరుగుతుంది. ఈ కారణాన్ని కనుక మీరు గుర్తించినట్లయితే ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. మనం బాధితులం అనేది మైండ్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఈ సంఘటనల వెనక ప్రతి వ్యక్తి ప్రతి చర్య వెనక కారణం ఉంది. ఆ కారణం మన ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఈ కాన్వర్జేషన్ కాదు అని మీరు గుర్తించినట్లయితే కనుక చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అందరూ దయచేసి ఇది గమనించండి. ఈ కథలోని నీతిని మీ పిల్లలకు కూడా చెప్పండి. ఎప్పుడైతే కనుక
పలానా సంఘటన జరిగింది, ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారంటే అప్పుడు గొడవపడిన సంఘటన మాత్రమే కాదు, అంతకుముందు మనలో పేరుకుపోయినటువంటి ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో అక్కడ బరస్ట్ అవుతాము అని కనుక మనం అర్థమయ్యేలాగా ఈ కథలు చిన్న చిన్నగా కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క నీతి చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు నీతి కథలు వినేవాడు, ఇప్పుడు ఆ నీతి కథలు లేవు. దయచేసి గమనించండి. అందరూ కూడా పిల్లలకి ఇలాంటి మంచి విషయాలు చెప్పండి. మన పాత రోజుల్లో మనం నేర్చుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల తాలూకా యొక్క నీతిని కనుక చెప్పినట్లయితే ప్రతిదానికి చిన్న సంగతి భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడానికి కారణం చిన్నది ఒక టీవీ రిమోట్ వాళ్ళు కూడా విడిపోతున్నారు. అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కనుక ప్రతి సంఘటనకి కారణాన్ని ఒక్క 2 నిమిషాలు మౌనంగా ఉండి అర్థం చేసుకున్నట్లయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గుడ్ లక్. అందరూ కూడా ఇది కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ ఒకటి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.